Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు బేసికల్గా డివోషనలా సార్? గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారా? భక్తి ఉందా మీకు? ఉందండి ఎక్కడో లీలా మాత్రంగా. కానీ నేను పెద్దగా ఆ గుళ్ళు అది తిరగనండి. అంటే మొక్కులు మొక్కుకోవడం, వెళ్ళి తీర్చుకోవడం అలాంటివి ఏమైనా ఉంటాయా? లేదు, తక్కువ బాగా. ఎప్పుడైనా మీ సినిమా గురించి కోసమైనా కనీసం అంటే జనరల్గా మీరు అలా చేస్తుంటారు దర్శకులు, యాక్టర్లు. ఈ సినిమా కనుక హిట్ అయితే నేను ఇది చేస్తాను, అది నాకు ఉందండి. ఆ భయం నాకు ఉంది. నాకేట ఎవరికైనా ఉంటుంది, అది చేస్తానండి. అది అంటే అలాంటివి అంటే దండం పెట్టుకోవడం కాదు సార్, మొక్కులోనే మొక్కుకుంటుంటారా? ఎప్పుడైనా ఏమైనా మొక్కుకున్నారా గతంలో? అలా ఉన్నాయండి, ఒకటి రెండు బాగా. సినిమా ఆడితే అద్భుతం కదా, మరి అప్పుడు ఉంటుందండి సహజంగా. సార్, మీకు ఫారెన్ సినిమా అంటే చాలా ఇష్టం అని విన్నాను. అంటే ఎస్పెషలీ మీరు ఇండియన్ సినిమా కంటే కూడా ఫారెన్ సినిమా ఎక్కువ చూస్తారు. అంటే రకరకాల భాషలు, అది పోలాండ్, ఫ్రెంచ్, జర్మన్, ఐరిష్, ఇటాలియన్, ఒకటి కాదు అన్ని భాషలు మీరు చూస్తారని విన్నాను. బట్ మీకంటూ ప్రత్యేకమైన ఫిల్మ్ మేకర్ ఎవరండి? ఎవరిని మీరు బాగా అభిమానిస్తారు, ఇష్టపడతారు? ఎవరి సినిమాలు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు? అని చెప్పరండి. ఒక పీరియడ్ అంతా పోలిష్ డైరెక్టరు క్రిస్టఫ్ కిస్లవస్కీ ఫిలిమ్స్ బాగా చూశారండి. ఒక డైరెక్టర్ ఉన్నాయండి, నాకు ఆ జ్ఞాపకాలు అది అంటే చాలా ఇష్టం నాకు. యాండ్రూ టార్కోవ్స్కీ, రష్యన్. ఆయన 7-8 తీశారు అంతే. ఆయన సినిమాలు చూసేసారు భయంకరంగా. ఇలాగా మార్తా మెజరస్ అని హంగేరియన్ ఆవిడ, ఇలాగ చూస్తూ వస్తానండి. ఆవిడది అనుకుంటా జస్ క్రైస్ట్ హ్యారోస్కోప్ అనే సినిమా ఆవిడది అనుకుంటాను. ఇలాగా బాగా చూస్తానండి సినిమాలు. రీజన్ ఏంటి సార్ ఫారెన్ మూవీస్ ఎక్కువ ప్రిఫర్ చేయడం ఇష్టపడతాను? అలా కాదండి, నాకు అంతే నచ్చింది చూడడం. అలాగని ఇండియన్ ఫిలిమ్స్ నేను తక్కువ కాదు. నేను సజ్జిత్ రే గారి ఫిలిమ్స్, ముఖ్యంగా పదేరు పంచాలి దగ్గర 50 సార్లు చూసి ఉంటానండి. ఓకే. నేను చూడగా చాలామందికి నేను ఆ సినిమా చూపించడం జరిగింది. ఇలాగా మన ఫిల్మ్స్ కూడా నేను చాలా చూస్తుంటాను. నేను పత్తేర్ పాంచాలి గురించి మీరు చాలా సందర్భాల్లో చెప్పారు సార్. పత్తేర్ పాంచాలి లాంటి సినిమా ఒక్కటి తీసినా చాలు నా జన్మ ధన్యమైపోతున్నాడు ఒకసారి. అద్భుతం కదండి పత్తేర్ పాంచాలి. మరి అలాగా అద్భుతమైనప్పుడు మరి దాని గురించి నేను ఎక్స్ప్రెస్ చేయబుద్దేసి నేను చేశాను చాలా సార్. కానీ పత్తేర్ పాంచాలి లాంటి మూవీస్ చాలా ఆర్ట్ అండ్ కల్ట్ ఫిల్మ్ సార్. అలాంటి మూవీస్ యాక్సెప్టెన్స్ కూడా చాలా తక్కువ. అంటే ఆ రోజుల్లో అంటే చూసారు జనం. సజ్జిత్ రే తక్కిన సినిమాల గురించి నేను మాట్లాడండి. పదేరు పాంచాలిలో ఒక జీవితం కనిపిస్తాడు నాకు ఎప్పుడు చూడండి. ఫ్రెష్గా ఒక అద్భుతమైన ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలు కనిపిస్తాయి నాకు. మరి దాంట్లో గొప్ప ఫీలు, ఒక సహజత్వం అన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయండి. దాంతో నేను ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడాను. సార్, మీ సినిమాల్లో మీరు యూజ్ చేసే అంత కలర్స్, అంటే ఆ కైండ్ ఆఫ్ వైబ్రెంట్ కలర్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒకే ఫ్రేమ్లో ఎట్ ఎ టైం 20-30 కలర్లు కూడా వాడేస్తారు. అండ్ యూ కన్విన్స్ పీపుల్. అంటే ఏమిటి ఇంత బిజార్గా ఉంది అని అనుకోకుండా కన్విన్స్ చేస్తారు. ఈ మధ్యకాలంలో గత ఒక 10-15 ఏళ్ళుగా సంజయ్ లీలా భన్సాలి అనే ఒక దర్శకులు ఇలాగే ఆయన కలర్స్తో ఆడేసుకుంటారు సార్. ఆయన ప్రతి ఫ్రేమ్ ఇస్ ఫుల్ ఆఫ్ కలర్స్. మీరు ఆయన సినిమాలు చూసారా సార్? అయ్యో, అన్ని సినిమాలు. మొన్న ఫ్యాషన్ డిజైనర్ స్టార్టింగ్ ముందు మొత్తం ఫిల్మ్స్ చూశానండి. ఆయన సంజయ్ లీలా చూశాను. అద్భుతాలు కదా. మరి అలాగా ఈ జన్మకి నేను చేయలేను, అంత అద్భుతంగా ఆయన తీయడం జరిగింది. కానీ మీరు ఏనాడో చేసి చూపించారు కదా సార్. ఇప్పటి దర్శకుల్ని కూడా మీరు అప్పుడప్పుడు చూసి ఇన్స్పైర్ అయ్యి ఫాలో అవుతుంటారా సార్? ఏమన్నా నచ్చితే మీరు ఇన్స్పైర్ అవుతుంటారా? అవుతానండి. నాకు సినిమాలు చూడాలి, నేను చూసి అవుతూ ఉంటాను. ఆ మధ్య ఒక వారం రోజులు ప్రోగ్రాం పెట్టుకొని 10 రోజులు రాజమౌళి గారి సినిమాలన్నీ చూసేసాను. అన్నీ అంటే అప్పుడప్పుడు చూశాను. అలా కాకుండా ఒక బంచ్ మొత్తం అంతా చూసేసాను. దృశ్యం అనే సినిమా 5-6 సార్లు చూశానండి. తొలి ప్రేమ అనే సినిమా 12 సార్లు చూశాను. 12 సార్లు. ఓకే. బాహుబలి చూసారా సార్? అయ్యో, చూశానండి. బాహుబలిలో మీకు ఒక దర్శకుడిగా మీకు నచ్చిన అంశం ఏంటి? మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న విషయం ఏంటి ఆ సినిమాలో? అది అద్భుతంగా తీశారండి వాళ్ళు. ఆ గ్రాఫిక్స్ అన్నీ చాలా సహజంగా పూర్వం విఠలాచారి గారు ఆ సినిమాలో అవన్నీ వాటిని మైమరిపించేలాగా
నాకు అనిపించింది. కథ అది పెద్ద నేనే అనుకోలేదు, కానీ అలాగా దృశ్యీకరించారు, అంత బాగుంది. సార్ మీరు ఎప్పుడైనా అంతటి భారీ బడ్జెట్, భారీ బ్యానర్స్, ప్రొడ్యూసర్స్ సినిమాలు చేయమని మీకు అవకాశం ఇస్తే మీరు చేస్తారా సార్? నాకు అలాంటి ఆలోచనలు రావండి. జనరల్గా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదా? అంత భారీ క్యాన్వాస్తో ఎక్కువ రోజులు ఎక్కువ తప్పకుండా అలాంటి ఆ రకంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు అసలు. ఓకే, అంతే. పోనీ ఏదైనా అంత అంటే అలాంటి చారిత్రక మూవీ అయినా లేకపోతే పీరియడ్ మూవీ కాకపోయినా ఇంకేదైనా సినిమా అయినా భారీ బ్యానర్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద స్టార్స్తోని చేస్తారా? ఏమోనండి అసలు మీరు నాకు ఎప్పుడు అలాంటి ఆలోచన రాలా. అలాంటి అంటే మీరు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? ఎప్పుడైనా పెద్ద హీరోలని సినిమా కోసం ఎప్పుడు అప్రోచ్ లేదు, ఎప్పుడు అవ్వలేదు. ఓకే, మీరు వాళ్ళతో నటింపజేసిన తర్వాతే వాళ్ళు హీరోలు, పెద్ద పెద్ద హీరోలు అయినట్టు. అదేమీ కాదండి, నేను ఎప్పుడు అలా అప్రోచ్ కాలా. ఏవో కథలు అనుకుంటాం, చేస్తుంటాం. అది ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు, ఈ ఖరీదైన ఆలోచనలు నాకు ఎప్పుడు రాలేదు. ఖరీదైన ఆలోచన అయితే నేను ఆ ఫిలిమ్స్ అని చూస్తాను, దాంట్లో నేను నేర్చుకోవాల్సింది ఉంటే నేర్చుకోవడం జరుగుద్ది. ఇన్నిసార్లు చూడడం కూడా కారణం అదేనండి. సార్ మీరు డబ్బుకు కూడా పెద్ద వాల్యూ ఇవ్వరని విన్నాను సార్. అంటే మీకు అసలు ఎంత వస్తుందో మీకు తెలియదు, ఎంత బయటకు పోతుందో తెలియదు, అసలు మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియదు, మీరు అసలు ఎలా ఖర్చు పెడతారు, ఎంత సేవ్ చేసుకుంటున్నారు, వీటి మీద కూడా మీకు ఫోకస్ ఉండదని విన్నాను. ఎందుకు సార్? కారణం ఏంటి? తెలియదండి, నేను ఎప్పుడు రూపాయి ముట్టుకోరు. ఆ జేబులో అది ఏం వేసుకుంటాను తెలియదు, వేసుకుంటాను, లేకపోతే తెలియదండి. అంటే అసలు ఖర్చు ఎలా పెడతారు? ఒకవేళ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి అనుకోండి. నాకు పెద్ద ఖర్చే ఉండదండి, నాకు ఖర్చే ఉండదు. ఏమో ఇలాంటివి నేను ఎప్పుడు అనుకోని ఆలోచించరా? పోనీ రెమ్యునరేషన్ గురించి అన్నా కొంచెం ఆలోచిస్తారా సార్ తీక్షణంగా? దీనికి నా వాల్యూ ఇంత, నాకు వర్త్ ఇంత, నాకు ఇంత ఇవ్వాలి, అలా ఎప్పుడన్నా అనుకుంటుంటారా? అనుకుంటాం, కానీ చాలా మంది ఎగ్గొట్టారా? కొందరు ఇచ్చారు. ఇప్పటికీ ఎగ్గొట్టిన వాళ్ళు ఏమైనా కొంచెం మధ్యలో ఎప్పుడన్నా మళ్ళీ తిరిగి ఇచ్చారా, లేదా సార్ ఇంకా అలాగే ఉండిపోయారు? ఎవరండి, అంతే, అదంతా గతం. అందరూ కాదు, కొందరు. అదేలేండి. జనరల్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? ఇలాగనే ఉండదండి, ఒక ప్లాన్ ఉండదు జీవితానికి, వెళ్తూ ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, అది కాంక్రీట్ జంగుల్ అంటుంటారు చాలామంది. మీది అదే ఒపీనియన్ ఇందా చెప్పాను, నాకు అక్కడ ఎక్కువ ఉండబుద్ధి కాదు, పని కోసం ఉండాల్సి వస్తుందని. బట్ హైదరాబాద్లో మీ దినచర్య ఎట్లా ఉంటుంది సార్? మీరు ఏం చేస్తుంటారు ఒకవేళ హైదరాబాద్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటే? పని ఉంటే పని చేస్తాము, పని లేకపోయినా పని చేస్తాం. చదవడం, రాయడం, ఫిల్మ్స్ చూడడం. మా దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది, అదే మీరు చెప్పిన ఫారిన్ ఫిల్మ్స్ చూస్తూనే ఉంటాను. నచ్చితే చూసిందే చూస్తూ ఉంటానండి. అది బ్యాడ్ ఫిల్మ్ అయినా అనవసరం, చూసిందే చూస్తూ ఉంటాను. బట్ ఎవరిని కలవరు ఎక్కువగా? అంటే పరిచయాలు తక్కువ కదా, అంత కాకుండా ఫోన్ చేసి పరిచయం చేసుకోవడం అది చేయను, తక్కువ అండి, కలిసి తక్కువ. ఫ్రెండ్స్ ఉన్నారా సార్? లేరండి. అట్లీస్ట్ ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారండి. అంటే లేరు అంటే ఇలా అనకూడదు, కొందరు కోపాలు వస్తాయి. అంటే చూడండి, ప్రాణంలో ప్రాణంగా తిరిగి కలిసేస్తామే, అలాగా ఎవరు లేరు. అలా అక్కర్లేదు సార్, కనీసం అంటే ఆన్ రెగ్యులర్ బేసిస్, కనీసం వారానికి ఒకసారి అన్న, వారానికి ఎప్పుడు లేదండి. అలా కూడా లేదు. ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు, నేను వాళ్ళ తాలూకు శ్రేయోభిలాషిని. ఇలా కలుసుకోవడాలు, ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసేయడాలు, ఇలాంటి కనీసం కలిసి బయటికి వెళ్ళడాలు, తిరగడాలు, పార్టీలు చేసుకోవడాలు, సోషలైజింగ్ అవేమి ఉండవు. అందుకని ఫ్రెండ్స్ అనేది లేదండి. సార్ నేను విన్నది ఒకటి, ఇళయరాజా గారితో కూడా మీరు అలాగే ఉంటారట. ఇంత థిక్ ఫ్రెండ్షిప్ మీది, ఇంత సోల్ కనెక్షన్ ఉంది, మీరు ఫోన్ కూడా ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ మాడుకుంటారట. ఒకవేళ ఆయన హైదరాబాద్ వచ్చినా కూడా అప్పుడు మిమ్మల్ని కలవకుండా కనీసం కాల్ కూడా చేయరట, మీరు వెళ్ళినా కూడా. అంటే ఇట్స్ లైక్ అలా ఉంటుందంట కదా మీ బంధం? పెద్ద అంటే ఇళయరాజా గారికి నాలాగా ఎంతోమంది ఉండొచ్చు, అంతేనండి. ఎందుకు నేను డిస్టర్బ్ చేయడం వాళ్ళని అనేది నా ఆలోచన ఏమో. ఎప్పుడన్నా డిస్టర్బ్ చేయడమే తప్ప రెగ్యులర్గా కలిసేసి మాడితే ఫోన్ చేసేసాడు ఇదంతా చేయనండి. నేను ఎవరన్నా నాకు అలాగ కాల్స్ వస్తే డిస్టర్బ్ అవుతాను, వాళ్ళెందుకు ఎవరో అని అనుకుంటానో ఏమో తెలియదు. ఇలాగే మీరు చెప్పినట్టే. కానీ సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాస్ మీడియా సార్, మాస్ మీడియాలో ఉన్న మీరు మాస్తో కనెక్ట్ కావాలి. మాస్ అంటే ప్రజలని కాదు, జనగా కనీసం ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో మీరు రెగ్యులర్ టచ్లో ఉండాలి కదా. మరి నేను ఇంతవరకు అలా ఉండలేదండి.
ఇంకా ఇప్పుడు పని కట్టుకుని మళ్ళీ ఉండడం అంతగా కాదేమో నాకు అనిపించాలి కదా. ఓకే. అయితే ఈ మధ్య కొంతమందికి గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడుతున్నా, అదే కొత్త గుడ్ మార్నింగ్ మెసేజ్. అది ఏమిలే, ఒకటి నొక్కితే అందరికి వెళ్ళిపోతాయి. ఎలా ఉంది సార్ రెస్పాన్స్, ఎలా ఉంది? అబ్బాయి అదని నేను చూడగా మళ్ళీ వాళ్ళు ఇచ్చే రిప్లైలు చూడండి. అది మార్నింగ్ బ్రాడ్కాస్ట్ ఇది ప్రెస్ చేసి వదిలేస్తాను, మళ్ళీ స్విచ్ ఆఫ్ కూడా అవుద్ది. నేను పెద్దగా మళ్ళీ దాని జోలికి వెళ్ళను. ప్లీజ్ Please subscribe for more videos.